హాయ్ హలో వెల్కమ్ నమస్తే అండి టు హెచ్ఎన్ఎన్ బ్లాగ్స్. టుడే ఇంకో రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు నేను చేయబోయే రెసిపీ స్వీట్ అండి. చాలా ఈజీ అండ్ సింపుల్ రెసిపీ అండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి కావాల్సిన నేను చేసేది రెసిపీ ఏంటంటే చిట్టి ముత్యాల బియ్యంతో పాయసం చేయబోతున్నానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి ఇలాయచీ, షుగర్, గ్రీన్ కలర్, మళ్ళీ పిస్తా, బాదం, కాజు రాత్రి నానబెట్టుకుని నేను గీలో వేయించి పెట్టుకున్నానండి. దీనివల్ల ఇది చాలా క్రిస్పీగా ఉంటాయి ఇట్లా వేసుకుంటే. ఇది వచ్చి చిట్టి ముత్యాల బియ్యాన్ని నేను కడిగేసి ఒక బట్ట మీద ఆరబెట్టుకొని మిక్సీకి వేసి నెయ్యిలో వేయించి పెట్టుకున్నానండి. ఇది 1 లీటర్ పాలండి. చేసే విధానం చూద్దాం. దీంట్లో రవ్వ కొంచెం మెదిగినాక షుగర్ యాడ్ చేసుకోవాలండి. అట్లాగే యాడ్ చేసుకోకూడదు. రవ్వ కొంచెం బాగా మెదిగితే అప్పుడే చక్కెర కలుస్తుంది. దాంట్లో కొంచెం మిల్క్ మేడ్ కూడా యాడ్ చేసుకోండి. నా దగ్గర ఉంది కాబట్టి యాడ్ చేసుకుంటున్నాను. అది ఆప్షనల్, అది మీ ఇష్టం. యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ పెరుగుతుంది కానీ ఏం తగ్గదు. మా ఎమ్మి అయిన పాయసం తయారైపోయిందండి. చాలా కళ్ళకి వెందుగా, కలర్ఫుల్ గా, చాలా రుచిగా, చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తో చేసుకోవచ్చు. ఏం మనం పరిగెత్తాల్సిన అవసరం లేదు. అటు ఇటు ఇంట్లోనే అన్ని దొరుకుతాయి మనకి. ఈజీగా ఉంటుంది. చిన్న చిన్న ఫంక్షన్స్ కి అట్లా కూడా మన ఇంట్లో తయారు చేసుకోవచ్చు. లాస్ట్ లో కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకొని పైన సర్వ్ చేస్తే చాలా యమ్మీగా ఉంటుందండి. ప్లీజ్ మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండి. థ్యాంక్ యూ సో మచ్.